మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవిత జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తన చిన్న కుమారుడు ఆర్య దేవనపల్లి బర్త్డే సందర్భంగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి సన్నిధికి చేరుకుని ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు ఆమె. అయితే ఇక్కడ ఆసక్తికరమైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవిత అనిల్ దంపతులకు పీజీఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. దగ్గరుండి మరి అర్చకులతో పూజలు చేయించారు. ఇటీవల కాలంలో పీజీఆర్ కూతురు విజయారెడ్డి కాంగ్రెస్లో చేరిన నాటి నుంచి విష్ణువర్ధన్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఎమ్మెల్సీ కవితతో విష్ణువర్ధన్ రెడ్డి గ్రాండ్ వెల్కమ్ చెప్పడంతో గులాబీ గూటు వైపు చూస్తున్నారని టాక్ ఇప్పుడు వినిపిస్తోంది. ఇప్పటికే టీ కాంగ్రెస్ కార్యక్రమాలకు డిస్టెన్స్ మెయింటైన్లో ఉంటున్న ఆయన ఈ ఆసక్తికరమైన సంఘటనతో బీఆర్ఎస్లో చేరుతారా అనే అనుమానాలు ఇప్పుడు బలం చేకూరినట్లయింది. ఎమ్మెల్సీ కవిత జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారికి పూజలు చేశారు. తన చిన్న కుమారుడు ఆర్య దేవనపల్లి బర్త్డే సందర్భంగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి సన్నిధికి చేరుకుని ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవిత అనిల్ దంపతులకు పీజీఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. దగ్గరుండి మరి అర్చకులతో పూజలు చేయించారు. ఇటీవల కాలంలో పీజీఆర్ కూతురు విజయారెడ్డి కాంగ్రెస్లో చేరిన నాటి నుంచి విష్ణువర్ధన్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా వస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రాజశేఖర్, ఏదైతే ఈరోజు ఎమ్మెల్సీ కవిత చిన్న కొడుకు బర్త్డే సందర్భంగా పెద్దమ్మ గుడికి వెళ్ళడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ పెద్దమ్మ గుడి ఆలయ చైర్మన్ ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి వాళ్ళకి స్వాగతం పలికారు. అయితే ఇక్కడ ఏంటంటే మనం చర్చించుకోవాల్సిన అంశము, అక్కడ ఆ టెంపుల్ కి చాలా మంది ఎమ్మెల్యేలు వస్తుంటారు, ఎమ్మెల్సీలు వస్తుంటారు, మినిస్టర్లు వస్తుంటారు. ఎప్పుడు కూడా విష్ణువర్ధన్ రెడ్డి వాళ్ళకి స్వాగతం పలికిన దాఖలాలు అయితే లేవు మనకు తెలిసినంత వరకు. అయితే ఈ రోజు కవిత రావడము, ఆమెకి స్వాగతం పలకడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ముఖ్యంగా తన సోదరి విజయారెడ్డి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలకి రావడం జరిగిందో అప్పటి నుంచి కూడా పార్టీ మీద కాస్త అలక వహించి దూరంగా ఉంటూ వచ్చారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత కూడా ఇక పార్టీ కార్యక్రమాలకు ఆల్మోస్ట్ ఆల్ దూరంగా ఉన్న పరిస్థితి. ఏదైతే అసమ్మతి వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చాలా సార్లు కలిసి తన నివాసంలోనే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా చూసుకుంటే కనుక విష్ణువర్ధన్ రెడ్డి గత కొంతకాలంగా కూడా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. అయితే ఈ దరిమిలానే ఈ రోజు జరిగిన సంఘటనలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా కాస్త అనుమానాలు కలిగించే విధంగా ఉన్నాయి. ఎప్పుడు కూడా ఏ విఐపి కూడా స్వాగతం పలకని విష్ణువర్ధన్ రెడ్డి ఈరోజు కవిత దంపతులకు స్వాగతం పలకడము, దగ్గరుండి పూజలు చేయించడం లాంటివన్నీ కూడా ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నాయని చెప్పొచ్చు. ఇక మరో విషయం కూడా ఉంది. ఎందుకంటే పీజేఆర్ అంటే విష్ణువర్ధన్ రెడ్డి పీజేఆర్ తనయుడు కాబట్టి పీజేఆర్ మీద బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కి కాస్త సాఫ్ట్ కార్నరే ఉంది. ఎందుకంటే గతంలో కూడా కేసీఆర్ ఎప్పుడు మాట్లాడినప్పుడు కూడా పీజీఆర్ విషయంలో ఎప్పుడు కూడా సింపతిగానే మాట్లాడడం జరిగింది. పీజీఆర్ ఏదైతే ఫైట్ చేశారో దాని గురించి ప్రస్తావిస్తూ పొగుడుతూ కూడా మాట్లాడడం జరిగింది. సో ఇవన్నిటిని కూడా చూసుకుంటే కనుక ఇక్కడ రాజకీయ పరిణామాలు రోజు రోజుకి మార్పు చెందుతున్న నేపథ్యంలో తన సోదరి విజయారెడ్డి కాంగ్రెస్ లోకి తీసుకున్న తర్వాత వీరిద్దరి మధ్య కూడా కొద్దిగా విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ముందుగా విజయారెడ్డి బీఆర్ఎస్ లో ఉండేది, ఆ తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరింది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలోకి విజయారెడ్డి చేరిందో విష్ణువర్ధన్ రెడ్డి పార్టీకి దూరమైన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా రాజకీయ పరిణామాలు, వారి కుటుంబంలో జరుగుతున్న ఈ పరిణామాలన్నీ చూసుకున్న తర్వాత చాలా మందికి ఒక అనుమానం అయితే కలుగుతుంది. విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడతారు, వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ లో ఉంటారా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. దీనికి అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలంటే స్వయంగా వచ్చి విష్ణువర్ధన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. రాజశేఖర్, రైట్. శ్రీనివాస్, రానున్న పరిస్థితులు అంటే ఒకవేళ నిజంగా అలాంటి అంటే బీఆర్ఎస్ పార్టీకి కనుక ఆయన ఒకవేళ వెళ్ళి చేరినట్లయితే కనుక అంటే పీజేఆర్ ఒక వారసులుగా ఇద్దరు వచ్చినటువంటి నేపథ్యం, అంటే ఒకే నియోజకవర్గం నుంచి పోటీగా అంటే విజయారెడ్డికి పోటీగా ఒకవేళ టికెట్ బీఆర్ఎస్ వారి నుంచి దింపే అవకాశం అని కనిపిస్తుంది. అక్కడ దానం నాగేంద్ర ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా రాజకీయంగా ఎదుర్కొనే విధంగా వ్యూహాత్మకంగా ఏమైనా ప్లాన్ చేసే అవకాశం ఉంది అనుకోవచ్చు మనం. ఒకటి, ఎందుకంటే మనం చూడాల్సింది పీజీఆర్ ఎప్పుడు కూడా ఖైరతాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. ఆ తర్వాత
టీజీఆర్ చనిపోయిన తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఖైరతాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే గెలవడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికల్లోనే ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత జరిగిన 2 ఎన్నికల్లో కూడా ఓడిపోవడం జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వీడి బీఆర్ఎస్ కి వస్తే గనక నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ ఏం వ్యూహాత్మకంగా రచిస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికీ ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఎవరు పోటీ చేస్తారనేది ఇంకా క్లారిటీ లేదు. అదేవిధంగా మరోవైపు బీఆర్ఎస్ నుంచి చూసుకుంటే కనుక దానం నాగేందర్ ఉన్నారు. ఇక మరోవైపు అక్కడ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కింద కూడా మన గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. ఇక మరోవైపు చూసుకుంటే కనుక మరో స్థానం ఖాళీగా ఉన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఖైరతాబాద్ విభజించిన తర్వాత జూబ్లీ హిల్స్ ఖైరతాబాద్ గా 2గా విడిపోయిన నేపథ్యంలో ఇప్పుడు ఒకవేళ విష్ణువర్ధన్ రెడ్డి వస్తే గనక బీఆర్ఎస్ పార్టీ ఆయనకి ఎక్కడ అకామిడేట్ చేయగలుగుతుందని కూడా చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు పార్టీ మారే ఆలోచన ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడున్న 3-4 నెలలు మాత్రమే సమయం ఉంది కాబట్టి వాళ్ళ విష్ణువర్ధన్ రెడ్డి పార్టీ మారతారా, మారితే బీఆర్ఎస్ పార్టీ ఆయనకి ఎక్కడ అకామిడేట్ చేస్తుంది అనేది కూడా చూడాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఇటు కాంగ్రెస్ పార్టీలో ఇటు బీఆర్ఎస్ పార్టీలో పోటీ అయితే ప్రతి స్థానానికి హైదరాబాద్ సంబంధించి ప్రతి స్థానానికి కూడా ఒక ఆశావాహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. మరి వాళ్ళందరినీ కాదని చెప్పేసి బీఆర్ఎస్ లో చేరితే విష్ణువర్ధన్ రెడ్డికి టికెట్ ఇస్తారా లేదని కూడా చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే ఈ రోజు జరిగిన ఏదైతే పెద్దమ్మ గుడిలో ఈ కవిత దంపతులకు స్వాగతం పలికిన విష్ణువర్ధన్ రెడ్డి విషయంలో మాత్రం రాజకీయంగా చర్చనీయాంశం అయితే అయిందని చెప్పొచ్చు. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.